కృపయే. అవునయ్యా, యేసయ్యా, మేము ఈరోజు సజీవులుగా ఉన్నామంటే నా తండ్రి కేవలం నీ కృప యేసయ్యా. మేము జీవిస్తున్నామంటే నీ కృప నాయనా. మేము నిలబడగలిగామంటే నీ కృప యేసయ్యా. ఎన్నో ఆటుపోటులు నా తండ్రి, ఎన్నో ఆటుపోటులు యేసయ్యా, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో పరిహాసాలు, ఎన్నో రాళ్ళు నా మీద పడినట్టుగానే మేము నిలబడగలిగి ఉన్నామంటే నీ సేవ చేయగలిగి ఉన్నామంటే నీ కృపే నాయనా. ఈ ప్రాంతాలలో నీ సేవ చేయగలిగి ఉన్నామంటే నా తండ్రి అయ్యా, నీ పరిచయం చేయగలిగి ఉన్నామంటే తండ్రి, నీ సేవ చేయగలిగామంటే నీ కృపే నాయనా. నాలుగే చదువు అంతస్తు స్థాయి రాకపోయినా దీర్ఘమైన మమ్మల్ని ప్రేమించావయ్యా, మమ్మల్ని ప్రేమించావయ్యా. ఏమి ఇవ్వగలవు నా ప్రభువానికి, ఏమి ఇవ్వగలవు నా తండ్రి. పెద్ద కుప్పల మీద పడి ఉన్న మమ్మల్ని, పెద్ద కుప్పల మీద పడి ఉన్న మమ్మల్ని ఇంత స్థాయి మాకు ఇచ్చామంటే కేవలము నీ కృపే. కృప నాయనా, యేసయ్యా, నీ కృప ప్రభువా. మేము బ్రతికి ఉన్నామంటే నీ కృప నాయనా. మరణ పడకలో పోరాడుతూ ఉంటున్నప్పుడు, మరణపు కోరలు మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు అయ్యా అయ్యా మమ్మల్ని విడిపించింది నీ కృపే, మమ్మల్ని రక్షించింది నీ కృపే, మమ్మల్ని బ్రతికించింది నీ కృపే, ఎంతగా మమ్మల్ని రక్షించింది నీ కృపే. యేసయ్యా, కృపయే కృపయే ఈ బ్రతికియున్నానంటే కృపయే. రెండు చేతుల పైకెత్తి చెప్పుదామా? సిగ్గుపడవద్దు. ఇది దేవునికి సమర్పించుకునే ఒక సమయం, ఇది దేవుని హృదయపూర్వకంగా ఆరాధించే సమయం, ఇది ఆ ప్రభువుని మహిమపరిచే సమయం, ఇది నీ జీవితంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ సంపదలో, నీ సేవలో, నీ సంఘములో దేవుడి చేసిన అద్భుతాలన్నింటిని బట్టి దేవుని మహిమపరిచే సమయం, ఇది కృపయే కృపయే. నేనేమయ్యున్నాను నీ కృపయే కృపయే కృపయే. నే బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అవునయ్యా నా తండ్రి, ఇదిగో నా ప్రభు, ఈ ప్రాంతాన్ని, గుమ్మల కర్ర అనే ప్రాంతాన్ని ఇంతగానో వెచ్చించుటకు, ఇంతగానో వెచ్చించుటకు, ఇంతగా హెచ్చించుటకు కేవలమని కృప నాయనా, కేవలమని కృప నాయనా. నీ బిడ్డల ప్రయాస వ్యర్థము కాకుండా, నీ బిడ్డల ప్రయాసము వృధా కాకుండా ఈ ప్రాంతం అంతా బీడు భూములన్నీ పంట భూములుగా మారుడుగాక. 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 యేసయ్యా నా తండ్రి, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఈ ప్రాంతాలను మీరు ఆశీర్వదించండి నాయన. ఈ ప్రాంత ప్రజలను మీరు దీవించండి అయ్యా. మా స్వజనులను, మా ప్రియమైన అన్ని జనులను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి బిడ్డలను మీరు రక్షించండి నాయన.
ప్రతి కుటుంబాలను రక్షించండి నాయన, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి యేసయ్యా. నువ్వు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి నాయన, నువ్వు మాట్లాడితే బండలు పగలగొట్టగలుగుతాయి, బండలు కరిగిపోతాయి యేసయ్యా. నువ్వు మాట్లాడితే బండలు కూడా కరిగిపోతాయి యేసయ్యా. నీ మాటలలో శక్తి ఉంది, నీ మాటలలో శక్తి ఉంది. చాలు ప్రభువా, ఈ రాత్రి ఎంత పెద్ద వ్యాధితో ఉన్నా, ఎంత పెద్ద సమస్య ఉన్నా, ఎంత పెద్ద బంధకముల చేత కట్టబడి ఉన్నా, యేసు నామమున పునరుద్ధరణైన యేసు నామములో స్వస్థత కలుగునుగాక. పునరుద్ధరణ యేసు నామములో పాపమునకు దప్పములుగాక. విగ్రహ కోటలు కూలిపోవునుగాక, అంధకార శక్తులు పారిపోవునుగాక, ఆత్మశక్తులు పారిపోవునుగాక. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచన ప్రకారము యేసు నామములో అపవాది కూడా పారిపోవునుగాక. దేవా నీకే స్తోత్రాలు నాయన, పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు నా తండ్రి. ఈ 3వ దినపు గుడికిలోనికి వచ్చిన నాతోటి సేవకులు బట్టి, విశ్వాసులు బట్టి, గుడి వచ్చిన ప్రజలందరూ బట్టి నీకు స్తోత్రాలు నా తండ్రి. వచ్చిన వారు వృధా వెళ్ళకుండా వెళ్ళేటప్పుడు నిండు హృదయములు, సంతోషముతో, సమాధానముతో, విడుదలతో నీ బిడ్డల వెళ్ళటకు సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డలు వచ్చిన వారు మరలా వెళ్ళటని వ్యర్థంగా వెళ్ళడము అయినా నిశ్చితంగా వారి గృహాలకు మెరిచి ఉంటున్నప్పుడు ఒక గొప్ప సమాధానముతో మీరు పంపించండి అయ్యా, ఒక గొప్ప సమాధానముతో మీరు పంపించండి. ఈ ప్రయాసములతో ఈ కుడికి మాతో ఈ మెల్లని స్వరాన్ని వినిపించండి. యేసు నామములో ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. కూర్చున్నాం. చెప్పండి, పక్కన నుంచి చెప్పండి, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. పక్కన నుంచి చెప్పండి అక్క. అరే అంత సిగ్గుపడుతున్నారు ఎందుకు? ఇప్పుడు మేము చెప్పుకుంటాం చూడు, దేవుడు